ఇప్పుడు దాని అయ్యప్ప గుర్తుకొచ్చింది. నాతోటి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి గుడికి వచ్చింది చూసినావా, అప్పుడు దానికి వాళ్ళ అయ్య గుర్తుకు రాలేదు. నీ అమ్మాయిలంతా ఇట్లనే ఉంటారే అమ్మ. ప్రేమ అన్నప్పుడు వాళ్ళ అయ్యవ్వ గుర్తుకు రాదు, పెళ్ళి అనేసరికి వాళ్ళ అయ్యవ్వ పరువు గుర్తుకొస్తుంది. జానకి అసలు అమ్మాయి కాదు బిడ్డ, మరి ఎందుకో అరుచుకో. ఇంకేం అరుచుకోలే అమ్మ, నిన్న నుంచి ఫోన్ చేస్తే ఎత్తలేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఎత్తలేదు, గుడ్ బై అని చెప్పేసి నీ దాన్ని చూసుకో అన్నది. కానీ అవ్వ ఎట్లా వదిలేసి ఉంటారే వాళ్ళు. ఎందుకు బిడ్డ మరి, ఎందుకు అట్లా అంటా అంది? ఆ పెళ్లి చూపులు ఉన్నాయి కదనే, అవి మేమే చెడగొట్టినామని చెప్పేసి వాళ్ళ అయ్యకు తెలిసిందట. అరే దానికి చెప్తూ అర్థం చేసుకుంటలేదు. నాకు తెలియదే సూర్యగాడు చేసింది ఇదంతా అని చెప్పేసి అంటే, లేదు నీకు తెలియకుండా అయితే నువ్వే చేసినావు అని చెప్పేసి నన్ను అనుమానించి ఇప్పుడు నన్ను దూరం పెడుతుంది. ఏం కాదు బిడ్డ, నిమ్మలంగా అదే అర్థం చేసుకుంటుంది, నువ్వేం బాధపడకు. ఏం అర్థం చేసుకుంటే అమ్మా, అది నిన్న మాట్లాడిన మాటలు నువ్వు విన్నావనుకో, దాన్ని ఇంటి గేట్ కూడా దాటిని అట్లా మాట్లాడింది తెలుసా బిడ్డ. ఈ టెన్షను, అటు వాళ్ళ నాన్న టెన్షను, అటు పెళ్లి సూపులు జడగొట్టిందని తెలిసో తెలియకుండా అన్న తీరాదు బిడ్డ, దాని గురించి బాధపడద్దు. అదేమన్నా చిన్నపిల్లనానే తెలిసో తెలియక అన్నది అంటాను, దానికి